మంచిది. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. మీ పక్కన ఉన్న వారికి కూడా వందనాలు చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్కి థీమ్ పేరు ఏంటంటే, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. ఫ్రమ్ హిపోక్రసీ టు క్రైస్ట్ లైక్నెస్. వేషధారణ నుండి క్రీస్తు వంటి జీవితానికి మారడం ఎలాగా? వేషధారణ నుండి క్రీస్తు వంటి జీవితానికి మారడం ఎలాగో అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది ఒక 5 భాగాలుగా నేను రాశాను నిన్న కూర్చొని. కొంచెం పెద్ద ప్రసంగం, కానీ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఈ వారం మొత్తం మనం ఈ నెలలో మత్తయి రాసిన సువార్త గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ మత్తయి రాసిన సువార్త గురించి ధ్యానం చేసేటప్పుడు నా వంతు నేను చాలా అనేకమైన విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో నూతనమైన విషయాలు కూడా నేర్చుకున్నాను. ఈ లాస్ట్ వీక్లో కొన్ని 3-4 అధ్యాయాల నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటే విషయము మరలా వినిపిస్తూ ఉంది ఒక 3-4 అధ్యాయాల్లో. ఏంటి ఆ మాట అంటే, వేషధారులారా వేషధారులారా వేషధారులారా. ఎందుకో నేను బుధవారం నాడు ఈ ఆదివారం చెప్పాల్సిన వాక్యం రాసుకుంటాను, కానీ ఎందుకో తెలియదు దేవుని అడుగుతూ ఉన్నప్పుడు ఇదే మాట నాకు మరలా అనిపించింది. నేను ఉదయం కూర్చుంటే సాయంత్రం అయింది. కాబట్టి నేను వీలైనంత వరకు దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వీలు అవ్వకపోతే వచ్చే ఆదివారం దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు బల్లోనికి వచ్చేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం దయచేసి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ని తాను పరీక్షించుకొనవలెను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. తన్ను తాను పరీక్షించుకోవడం గురించి చాలా సార్లు ప్రభు బల్ల తీసుకునేటప్పుడు మనం చాలా అనేకమైన వాక్యాలు మనం వింటూ వచ్చాము. అయితే ఈరోజు ఉదయాన్నే లేచి మీరు వచ్చేటప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు చక్కగా మంచిగా తలస్నానం చేసి తెల్లబట్టలు వేసుకుని చాలా మంచిగా మందిరానికి చాలా అందంగా తయారై మీరు అందరూ వచ్చారు. మిమ్మల్ని చూసినప్పుడు అబ్బా ఎంత భక్తిపరుడు, ఎంత మంచివారు, ఎంత బాగా పాడుతున్నారు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు, ఎంత మంచిగా ఉన్నారు, వీళ్ళని చూస్తుంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ నాకు కలుగుతుంది అని మనకు అనిపిస్తుంది మనల్ని మనం చూసినప్పుడు. ఒకసారి ఆలోచించండి, అంత మంచి మనిషి వెనకాల తన హృదయంలో ఒక చెడ్డ ఆలోచన, ఒక క్రూరమైన ఆలోచన విధానం, ఒక ఈర్ష్యా స్వభావం, ఒక ఆచారాలు, లేదంటే లోకపరమైన విషయాలన్నిటినీ మనం నింపుకొని వచ్చినప్పుడు మనల్ని బయట చూసినప్పుడు ఎంతో అందంగా, పరిశుద్ధంగా, నీతివర్తన కలిగిన వారంగా కనిపిస్తాం. కానీ దేవునికి మాత్రం మనం ఎలా కనిపిస్తామంటే ఎలా కనిపిస్తాం? అపరాధ భావంతోనే కనిపిస్తాం ఖచ్చితంగా. ఈ విషయాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని అంటే, పరిశోధించుకోమని ఎందుకు అంటున్నాడంటే, ఎప్పుడైతే మనుషులు మనల్ని చూస్తారో మనుషులు మనల్ని పరిశుద్ధులుగా ఎంచుతారు, కానీ ప్రభు మనం అన్నిటికీ పరిశుద్ధులుగా ఎంచడు. ఎందుకనంటే ఆయన మనుష్య హృదయాన్ని లక్ష్యపెట్టువాడు అనే విషయము మనకి వాక్యము మాట్లాడుతోంది. మనిషి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటాడు, కానీ దేవుని మన హృదయాన్ని చూస్తాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం బయట ఎంత నీట్గా ఉన్నాము, ఎంత అందంగా ఉన్నాము, లేదంటే ఎంత గొప్పగా కనిపిస్తున్నాం అనేది కాదు, కానీ లోపటి వ్యక్తి ఎలాగ ఉన్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పౌలు ఇక్కడ మనకి పరిస్థితుల్లో మాట్లాడుతూ శోధించడం అనుకున్నప్పుడు చాలాసార్లు ఈ వాక్యాన్ని గురించి మనం మాట్లాడాం. శోధించుకోవడం అంటే ఏంటి? మన పక్కన భార్యని శోధించటమో, మన పిల్లల్ని శోధించటమో, మన దైవ సేవకుల్ని శోధించటమో, పరిశోధించటమో మనకి ఎక్కువ అలవాటుగా ఉంటుంది కదా. మనుషులకు ఉండిన సాధారణంగా ఒక అలవాటు ఏంటంటే మనుషుల్ని పరిశోధించటం, మనిషి గురించి తెలుసుకోవటం. ఎవరైనా ఈ ఆదివారం రాకపోతే ఏమైంది, ఎందుకు మానేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, బయట ఎక్కడన్నా కనిపించినప్పుడు వాళ్ళ మీద అనుమానం. మనము మనుషులను పరిశోధించే వారంగా 24/7 మన జీవితంలో గడిపేస్తున్నాం. కానీ
మనల్ని మనం శోధించుకోవడానికి మనకి టైం అనేది ఉండట్లేదు. ప్రభు వల్లకి సమీపించేటప్పుడు మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనం పరిశోధించుకోవడం నేర్చుకోవాలి. అందుకనే 23వ మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో అనేక సార్లు శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వచ్చారు. ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఎన్ని సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మత్తయి రాసిన సువార్త నుంచి మనం చూస్తూ వచ్చాము. అయితే యేసుక్రీస్తు వారు అనేక మంది పాపుల్ని కలిశారు, అనేక మంది అస్వస్థతతో ఉన్నవారిని కలిశారు. కొంతమంది కలిసినప్పుడు వారి పాపాలే వారి అస్వస్థత కారణం అని చెప్పాడు. కొంతమంది వ్యభిచారులను కలిశాడు, ట్యాక్స్ కలెక్టర్స్ని కలిశాడు, అందరినీ కలిశాడు. కానీ ఎక్కడ వారి పాపాన్ని ఎత్తి యేసుక్రీస్తు వారు వారిని పొల్లెత్తి చూపించినట్లు మనం చూడం. కానీ ఒకే ఒక్క చోట ఆయన హోలీ గ్రీఫ్ అంటారు, బాధతో ఆయన కోపం తెచ్చుకున్నాడు. ఎక్కడంటే అది శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర. ఎంతమంది పాపాత్ముల్లో యేసుక్రీస్తు వారు తిరుగుతా ఇదిగో నువ్వు చేసింది పెద్ద పాపం అని నిలబెట్టి ఎవ్వరి ముందు అవమానించలేదు. కానీ క్రైస్తవులని మాత్రమే దేవుడు అవమానించాడు, యూదులని మాత్రమే దేవుడు అవమానించాడు. ఎందుకని అనంటే పాపం కంటే బహు గొప్పదైన పాపం ఏంటంటే వేషధారణ. దేవునికి స్తోత్రం చెప్తారా? పాపం కంటే పెద్ద పాపం, వ్యభిచారం కంటే పెద్ద పాపం ఏదైనా ఉందంటే అది వేషధారణ. ఇది పాపం కాదని నేను అనట్లా, కానీ ప్రయారిటీగా మనం చూసినప్పుడు వేషధారణ కలిగిన వ్యక్తి పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ప్రవేశించలేడు అని యేసుక్రీస్తు వారు బోధిస్తూ వచ్చారు. అయితే దీన్ని మనం ఒకసారి మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయానికి వెళ్తే 8వ వచనం ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలండి. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వీరి హృదయము నాకు దూరంగా ఉంది. దాని అర్థం ఏంటి? వీళ్ళు పాటలు పాడట్లేదనా, వాక్యం చదవట్లేదనా, ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదనా, లేకపోతే వేరే వారికి సహాయం చేయట్లేదనా? కాదు, వీరు నన్ను గణపరుస్తున్నారు పెదవులతో, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందంటున్నాడు. ఈ పరిసయ్యులను, ఈ యూదుల ఈ యొక్క జనాంగాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతో నీతిగా జీవించిన వాళ్ళు ఉన్నారు, ఎంతో భక్తిగా జీవించిన వారు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు వీటిలేటి గురించి మాట్లాడలా. ఒకరోజు ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ధనవంతుడు, ప్రభువా నేను నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని అంటే యేసుక్రీస్తు వారు 9 విషయాలను, ఆజ్ఞలను ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు ధనవంతుడు? ప్రభువా నేను వీటన్నిటినీ నెరవేరుస్తున్నాను అన్నాడు. యెహోషువ ద్వారా పంచబడిన స్వాస్థ్యము ద్వారా అనేక మంది ధనవంతులుగా ఉన్నారు, అనేక మంది సుఖపడుచుండు వారుగా ఉన్నారు. వారిలో చాలా తక్కువ మందే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడే వ్యతిరేకత ఎటువంటి వ్యతిరేకత అంటే వీరు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలన్నింటిలో బాగానే ఉన్నారు, కానీ వీరు నా హృదయానికి, వీరి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వలేదని. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నింటినీ చేస్తున్నారు, కానీ వారి హృదయంలో ఆయనకి చోటు ఇవ్వలేనటువంటి వారిగా ఉన్నారు. అయితే ఈరోజు మనకి మెయిన్ థీమ్ ఏంటంటే దేవుడు మనల్ని నటులుగా కోరట్లేదు, వేషధారులను దేవుడు కోరట్లేదు, కానీ యేసుక్రీస్తు స్వభావం కలిగి జీవించే వారి గురించి ఆయన కోరుతా ఉన్నాడు. గాడ్ నెవర్ వాంట్ ద పర్ఫార్మర్స్ అంట. పర్ఫార్మర్స్ అంటే ఎవరు? నటించేవాళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 31st నైట్కి చిన్నపిల్లలు స్కిట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక రోల్ ఇస్తాం, ఆ రోల్ని ఏం చేస్తారు? వాళ్ళు జీవించేస్తారు కదా. కొంతమంది అప్పు కానీ, చరణ్ కానీ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అడుక్కునే వాళ్ళలాగా చేశారు. గుర్తుందా మీకు? వాళ్ళని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం వాళ్ళ నటన చూసినప్పుడు, కానీ వాళ్ళు ఆ స్వభావంతో ఉన్నారంటే లేదు, వాళ్ళు నటన చేస్తున్నారు. క్రైస్తవులంటే ఎలాగున్నారంటే వేషధారులుగా ఉన్నారన్నమాట, నటించేవారుగా ఉన్నారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు నటులను కోరుకోవట్లేదు, కానీ మన హృదయాన్ని, లేదంటే ఆయన హృదయాన్ని పోలిన వారి కోసం ఆయన కోరుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వేషధారుల గురించి ఆలోచన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో మాట్లాడిన రీతిగా కేవలం ఇక్కడ మాత్రమే వేషధారణ అనేది లేదు. ఈ వేషధారణ ఎక్కడి నుంచి మొదలైందంటే పాత నిబంధన నుంచి మొదలైంది.
సో నేను ఈ సబ్జెక్ట్ని మాట్లాడదాం అనుకున్నప్పుడు కేవలం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఉన్న ప్రెజెంట్ డే యూదుల గురించి మాత్రమే మాట్లాడారు. కానీ ప్రవక్తలు పాత నిబంధన కాలం నుంచి ఈ వేషధారణ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు నేను వీటిలన్నింటినీ చెప్తున్నానంటే, వేషధారణ ఆ రోజు ఈరోజు ఎంత భయంకరమైందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయంలో మనము కయ్యను ఏబేల్ని చూస్తాం. ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యను ఏబేల్ని మనం ఇద్దరిని చూస్తాం. ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అయితే కయ్యను ఏబేలు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారు? అర్పణ తీసుకొస్తారు. ఏబేలు ఏం తీసుకొస్తాడు దేవుని దగ్గరికి? పశువుని తీసుకొస్తాడు. కయ్యను ఏం చేస్తాడు? కూరగాయలను తీసుకొస్తాడు. నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు కయ్యను అర్పణని అంగీకరించలేదు, ఏబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు? ఏబేలు శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. ఇంకా కొంతమంది చెప్తా ఉంటారు ఏంటంటే, బలి అర్పించేటప్పుడు రక్తం చిందించబడాలి. ఏబేలు పశువుని అర్పించాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. దీనికి ఒప్పుకుంటారా మీరు? అదేంటి? ఇప్పుడు బలి అర్పించేటప్పుడు రక్తం చిందించబడాలని పాత నిబంధనలో నుంచి ఉంది కదా. మరి ఏబేలు అర్పించిన అర్పణలో రక్తం చిందించబడింది, కానీ కయ్యను అర్పించిన అర్పణలో రక్తం చిందించబడలేదు. అందుకు దేవుడు అర్పించాడు, దాన్ని అంగీకరించాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం త్వరగా. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే ఏంటంట? దేని వలన? బై ఫెయిత్, విశ్వాసము వలన. దేవుడు ఏబేలు అర్పణ కంటే ముందు అంగీకరించింది ఎవరినంటే ఏబేలు యొక్క విశ్వాసాన్ని. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? హేబేలు కంటే ముందుగా దేవుడు అంగీకరించిన అర్పణ ఏంటంటే హేబేలును అంగీకరించాడు. హేబేలు యొక్క విశ్వాసాన్ని అంగీకరించాడు. వేర్ దెర్ ఈజ్ అ ఫెయిత్ దెర్ ఈజ్ ట్రస్ట్, నమ్మకం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ అ ట్రస్ట్ దెర్ ఈజ్ లవ్, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ అంగీకారం ఉంటుంది. కయ్యను దేవునికి సమర్పించుకోలేదు, కానీ హేబేలు సమర్పించుకున్నాడు. శ్రేష్టమైన దానిని తేవడం మాత్రమే అక్కడ ప్రాముఖ్యత కాదు, కానీ ఆయన విశ్వాసముతో అర్పించాడంట. ఎప్పుడైనా దేవునికి మనం అర్పించేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బలి కాదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు ఈ మందిరంలో కానికివ్వు, కానీ దేవుడు నీ స్వభావాన్ని చూస్తాడు. ఏ మోటివ్తో నువ్వు ఇచ్చావు, ఏ ఉద్దేశంతో నువ్వు దేవునికి ఇచ్చావు. నువ్వు అర్పణ అర్పించే ముందు నీ స్వభావాన్ని దేవుడు చూస్తాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. యేసుక్రీస్తు వారు మీటింగ్ పెట్టాడు, వాక్యం చెప్పాడు, పాటలు పాడాడు, కానుకలు పాట పాడుతున్నాడు కూర్చొని. కానుకలు పాట పాడుతుంటే వచ్చిన వారందరూ తీసుకొచ్చి చందాలు వేస్తున్నారు. ఒక విధవరాలు వచ్చింది, వచ్చి ఆమెకున్న దాంట్లో వేసింది. యేసుక్రీస్తు అన్నాడు, వీరందరికంటే ఈమె శ్రేష్టమైంది వేసింది అన్నాడు. ఎందుకనండి? ఆమె స్వభావం, ఆమె హృదయం. నువ్వు ఇక్కడ కూర్చొని చాలా గొప్పగా పాటలు పాడొచ్చు, కానీ నీ హృదయం దేవునికి సమర్పించుకోలేకపోతే అది నిజమైన ఆరాధన అవదు. ఫస్ట్ వర్షిప్ సర్వీసు ఈ భూలోకంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అది కయ్యను ఏబేలు దగ్గరే, అర్పణ. అందుకనే ఆరాధనలో కూడా నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్తా ఉంటా. మీరు నుంచుని పాటలు పాడేటప్పుడు ఏదో పాట బాగుంటే గట్టిగా చప్పట్లు కొడతా, పాట బాగోపోతే చేతులు వదిలేసి, లేదా పాటలు పాడుతుంటే అటు ఇటు చూసుకుంటాను. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇది ఇంపార్టెంట్ అంటాడు. మ్యూజిక్ ఉన్నా లేకపోయినా, మంచి పాట అయినా లేకపోయినా, నీకు నచ్చిన పాట అయినా కాకపోయినా, అది ఫాస్ట్ సాంగ్ అయినా స్లో సాంగ్ అయినా, దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయాన్ని అంటున్నాడు. కయ్యను ఏబేలు అర్పణ అర్పించినప్పుడు దేవుడు చూసింది ఆయన హృదయాన్ని. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు హృదయాన్ని చూసేవాడు. రెండవది మనము మాట్లాడుకుంటే సమూయేలు గ్రంథంలోనికి వెళ్తే సమూయేలు 16వ అధ్యాయం తీద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలు. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిశ్చయముగా యెహోవా అభిషేకించువాడు అనుకొనెను. అయితే యెహోవా అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చాలండి,
సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించడానికి, రాజుగా అభిషేకించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మొదటిగా ఆయన్ని దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదని సమూయేలుకి తెలియదు. అయితే ఎప్పుడైతే సమూయేలు అక్కడికి వచ్చాడో మొదటిగా చూసింది ఎలియాబుని. ఎలియాబు ఒక రాజుగా కనిపించాడు సమూయేలుకి. సమూయేలు చాలా గొప్ప ప్రవక్త, కానీ సమూయేలు అంత గొప్ప ప్రవక్త కూడా ఇక్కడ పొరపాటు పడ్డాడు. దేన్ని చూసి పొరపాటు పడ్డాడంటే తన పై రూపాన్ని చూసి పొరపాటు పడ్డాడు. ఎలియాబ్ ఇస్ టాల్, ఎలియాబ్ ఇస్ అ కింగ్. ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన పొడివాటివాడిగా ఉన్నాడు, ఆయన బలవంతుడు, ఆయన చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, చూడడానికి రాజులాగా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా అక్కడ, నీవు చూచిన కళ్ళతో నేను చూడను, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టువాడను కాను. ఏంటంట, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంతమందిని కూర్చున్నామండి. ఇప్పుడు మీరు అందరూ కొన్ని ఆడవాళ్ళని తీసుకుందాం. మీరు వేసుకున్న చీరల ఖరీదు ఎంత ఉంటాయి? ఒకటి 200 ఉండొచ్చు, ఒకటి 500 ఉండొచ్చు, ఒకటి 1000 రూపాయలు ఉండొచ్చు. మంచి పట్టు చీర ఒక 20-30 వేలు కట్టుకొని వచ్చి మీరు కూర్చున్నారు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరు గొప్పవారు? మన అందరిలో ఎవరు లేదో అధికులు? పట్టు చీర కట్టుకొచ్చిన వాళ్ళేనా? అవునా కదా చెప్పండి, ఏంటి మాట్లాడరు? మీరు ఎప్పుడైనా పట్టు చీరలు కట్టుకురావడం నేను చూడలే మందిరానికి. ఏమండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఉసుగురుమంట ఉన్న బట్టలన్నిటిలో పాత బట్టలు వేసుకుని చినిగి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దీన మనసుతో రావాలండి అంటే. ఏంటంటే ఏం మనసుతో అంటే, దేని మనసుతో కావాలి కాబట్టి చినిగిన బట్టలు వేసి రావడం. మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఎలా రావాలి చెప్పండి? మీకున్న అన్ని బట్టల్లో మంచి బట్టలు వేసుకోండి, మంచిగా రెడీ అయ్యారండి, తప్పలేదు. మనం పెళ్ళిళ్ళకి పబ్బాలకి వెళ్ళేటప్పుడు అసలు మనల్ని చూస్తే గుర్తుపట్టని కూడా గుర్తుపట్టలేం కదా. చెప్పండి, నిజం చెప్పండి. అంటే మిమ్మల్ని ఏదో బాగా అలంకరణ, మంచి బట్టలు వేసుకోండి, తప్పలేదు. ఈ ఎలియాబు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ఏం చూశాడంటే పై రూపాన్ని చూశాడు. ఆయన అంటున్న మాట అక్కడ ఏంటంటే, ఆయన రాజులాగా కనిపించాడంట. ఎలియాబ్ లుక్ లైక్ అ కింగ్, టాల్, స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. ఆయన కనిపించింది ఏంటంటే ఆఖరిది రాయల్ అపియరెన్స్, పై రూపము. ఇతను ఒకవేళ రాజులు వేసుకునే బట్టలు వేసుకుంటే రాజులాగానే ఉంటాడు, పొడువాటివాడు. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు చాలా పొడుగు ఉంటాడు, నేను పొట్టిగా ఉంటాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా సినిమాలోకి వచ్చి హీరోగా తీసుకోవాలంటే ఏం చూస్తారు? హైట్ చూస్తారా, పొట్టోళ్ళని చూస్తారా? దావీదు ఎంత హైటో తెలుసా మీకు? 5.4, 5.6 ఉండేవాడు దావీదు, అంతే. ఎవరైనా వీళ్ళందరిలో వచ్చి ప్రవక్త ఏం చేస్తాడు? ఒక్కొక్కడిని ప్రభా ఎత్తనేనా, ప్రభా ఎత్తనేనా, ప్రభా ఎత్తనే, కాదయ్యా కాదయ్యా కాదయ్యా. సమూయేలు అనుకుంటున్నాడు, అబ్బా ఇతను ఇంకా అందంగా ఉన్నాడు, అబ్బా ఇక్కడ ఇంకా బాగున్నాడు, ఇతను ఇంకా పొడుగున్నాడు, ఇతను ఇంకా కండ్లు ఉన్నాయి, ఇతనేనేమో ఇతనేనేమో ఇతనేనేమో. కాదయ్యా, అయ్యా అందరూ అయిపోయారంటయ్యా, ఇంకెవరు అని అంటే, అయ్యా నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా? గొర్రెలు కాసుకుంటున్నామండి, ఆయన పట్టుకురండి. ఇదిగో ఇతడే నేను ఎన్నుకోబడినవాడు. ఎవరైనా దేవునికి హృదయానుసారుడు. మొదటిది ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, రెండవది ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కానే కాదు. దెర్ ఇస్ అ ట్రాన్సిషన్ హియర్. దేవుడు మనల్ని చూసేటప్పుడు వేషధారణ చూడ్డంట, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయము దేవుని హృదయానికి అనుకూలంగా ఉందో లేదో చూస్తాడు. మూడో భాగంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక,
యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నానుగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? చాలండి. మూడో భాగంగా మొదటి మనం కయ్యను ఏబేలును చూసాము. రెండవది దావీదుని ఏర్పరచుకోవడం చూసాము. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదు. మూడవది సౌలు గురించి మనం ఆలోచన చేద్దాం. సౌలు గొప్ప రాజుగా ఉన్నాడు. సౌలుని దావీదుని మనం కంపారిటివ్గా ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సౌలు అక్కడ మాట్లాడుతున్నట్లు ఆయన ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందున, ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క మాట వినలేదో, సౌలు దేవుని యొక్క ఆజ్ఞలు వినలేదో, సమూయేలు ఈయనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన చేసింది తప్పని దేవునికి తెలుసు, సౌలుకి తెలుసు. కానీ సౌలు ఏమంటున్నాడు అక్కడ 13వ వచనంలో? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అంటున్నాడు. నెరవేర్చాడా? గైకొన్నాడా? గైకొనలేదు. కానీ సమూయేలు వచ్చి అడిగినప్పుడు, ఇది నువ్వు చేసిన తప్పు అని అడిగినప్పుడు ఏం చేస్తా అన్నాడు సౌలు? ఏం చేస్తా ఉన్నాడండి? నేను గైకొన్నాను అంటున్నాడు, నేను నెరవేర్చాను అంటున్నాడు. కొన్నిసార్లు సౌలు యొక్క పతనానికి మనం అర్థం ఏం చేసుకుంటామంటే, అగాగు అనే రాజుని ఆయన స్పేర్ చేసిన విధానాన్ని బట్టి అనుకుంటాం. కానీ అది కాదు. దాని తర్వాత మనం ఒకసారి చదువుదాం. సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలరుపులు, ఎడ్డరంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు. ఎవరి దేవుడంట? ఏమైపోయింది ఇప్పుడు? మారిపోయినాయి, మాటలు మారిపోయినాయి. ఎవరి దేవుడంట? నీ దేవుడంట. నీ దేవుడైన యెహోవాకు 24వ వచనం చదువుదాం ఇప్పుడు. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఇప్పుడు అర్థమైందా? ఏమంటున్నాడు సౌలు ఇక్కడ? నేను జనులకు భయపడ్డానయ్యా అంటున్నాడు. ఎందుకు చేసావంటే, సౌలు చెప్పేదేంటి? ముందేమో ఏం చేశాడు? బొంకాడు, నేను నెరవేర్చాను అన్నాడు. దాని తర్వాత పక్కన వాళ్ళ మీద తోశాడు. దాని తర్వాత అంటున్నాడు, నేను జనాలకి భయపడిన దాన్ని బట్టి నేను ఈ కార్యము చేశాను. దేవునికి భయపడలేదంట. కానీ ఈ సౌలు ఎవరికి భయపడ్డాడంట? జనాలకు భయపడ్డాడు. దేవుడు నన్ను లక్ష్య పెడతాడు, దేవుడు ఆయన ఆజ్ఞలు నేను పాటిస్తున్నానో లేదో ఆయన గమనిస్తాడు అనే విషయాన్ని లక్ష్య పెట్టలేదు. కానీ జనులు నా గురించి ఏమనుకుంటారో, ప్రజలు నా గురించి ఏమనుకుంటారో, దీన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పును దాచిపెట్టుకోవడం తప్పు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? మనుషులు నన్ను చూస్తున్నారని, మనుషులు ఏమనుకుంటారోనని నువ్వు జీవించావనుకో, క్రీస్తు ఆ జీవితాన్ని అంగీకరించడు. మనుషులు చూడవలనని మనం పాటలు పాడతాం, మనుషులు చూడవలనని మనం జీవిస్తూ ఉంటాం, మనుషులు చూడవలనని మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం, మనుషులు చూడవలనని మన క్రియలు చేస్తూ ఉంటాం. ఎవరిని మెప్పించడానికంట? మనుషులను మెప్పించడానికి. ఏ రోజైనా దేవా నా హృదయాన్ని నువ్వు చూస్తున్నావు, నిన్ను నేను గణపరచాలి, నిన్ను నేను ఇంప్రెస్ చేసుకోవాలి అని ఎప్పుడైనా జీవించామో మనం? సౌలు అంటా ఉన్నాడు, అప్పుడు దాకా బొంకినోడు ఏమంటున్నాడంటే పక్కనోడి మీద వేస్తాడు, జనాల మీద. అయ్యా నేను వాళ్ళకి భయపడి నేను ఇలా చేశాను. మనుషులను బట్టి మనం లక్ష్య పెట్టకూడదంట. దాని తర్వాత దావీదు గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే రాజు, సౌలు రాజు, దావీదు రాజు. ఇద్దరు తప్పులు చేశారా? పాపంలో జీవించారంటే జీవించారు. కానీ సౌలు చేసిన పని ఏంటంటే ఒప్పుకోలేదు. దావీదు చేసిన పని ఏంటి? ఒప్పుకున్నాడు. అందుకనే దావీదుకు ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ బిరుదు? ఆయన నా హృదయానుసారుడంట. ఈ సౌలు ఏం చేశాడంటే తన హోదాని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు ఏం చేశాడంటే క్షమాపణ కోసం దేవుని దగ్గరికి పరిగెత్తాడు. సౌలు ఏం చేశాడంటే జనాల మీద ఆ బ్లేమ్ వేశాడు. కానీ దావీదు ఏం చేశాడంటే ఆ తప్పును ఆయన మీదకి తీసుకున్నాడు. ప్రవక్త వచ్చాడు, నాతాను వచ్చాడు దావీదు దగ్గరికి, అయ్యా నువ్వు చేసిన తప్పు అంటే, నేను చేయలేదు, అందుకు చేశాను, ఇందుకు చేశాను అన్నాడా? ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయుము, నా అంతరంగములో
స్థిరమైన మనస్సు నాలో పుట్టించుము. ఏమంటున్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఈయనేమన్నాడు? నేను చేయలేదు, జనాల వల్ల చేశాను అన్నాడు. పాపం ఎప్పుడైతే పట్టుబడిందో, ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావని ఎప్పుడైతే చెప్పాడో సౌలు ఒప్పుకోలేదు. దావీదు దగ్గరికి ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పాడో వెంటనే దాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. పాపం చేయడం పాపం కాదు, పాపాన్ని ఒప్పుకోపోవడం పాపం, దేవుని దగ్గరికి తీసుకురాపోవడం పాపం. మీకు అర్థమవుతుందండి? అందరూ పాపం చేసిన వారే, ప్రజలందరూ పాపంలో బ్రతికేవారే. కానీ వేషధారులు ఎలా ఉంటారంటే పాపాన్ని దాచిపెట్టుకుని బయట రూపాన్ని చూపిస్తూ జీవిస్తారంట. మనుషులకు తెలియదేమో, నీ భర్తకు తెలియదేమో, నీ భార్యకి తెలియదేమో, నీ పిల్లలకి తెలియదేమో నీ జీవిస్తున్న జీవితం, కానీ దేవునికి తెలుసా తెలీదా? అందుకే అంటాడు అన్నిసార్లు, వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా. నీ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఒప్పుకున్న వాటిని విడిచిపెడతావో, అప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క హృదయానికి అనుకూలంగా మనం ఉండగలుగుతాం. సౌలు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు, కానీ దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అందుకనే కీర్తన గ్రంథంలో మనం చదివినప్పుడు అనేక సార్లు ఉంటుంది, ఆయన యెహోవా యొద్దకు వెళ్ళి విచారించగా, ఆయన యెహోవా యొద్దకు వెళ్ళి విచారించగా, ఆయన యెహోవా యొద్దకు వెళ్ళి విచారించగా. దావీదు చేతులకు రక్తం ఉంది, దావీదు అనేక మందిని చంపాడు, అనేక మంది ప్రాణాలు తీసుకున్నాడు. కానీ దావీదు ఎందుకు హృదయానుసారుడయ్యాడంటే దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నాడు. 4వ భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. అందరు తీయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, మిమ్మును రమ్మను వాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాని విక్కసము తేకడి. అమావాస్య విశ్రాంతి దినమున సమాజ పూట ప్రకటమును జరుగుచున్నవి. నేను వర్చజాలను, నాకు హేయములు, మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు, ఆయన తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే డైరెక్ట్గా మీ ప్రార్థనలు నేను విన్నంటున్నాడు. మీరు చేసే కూటంలో నేను రానంటున్నాడు. మీరు చేసే విజ్ఞాపన ప్రార్థనలు నేను విన్నంటున్నాడు. మీరు నా కోసం ఎన్ని బలులు తెచ్చినా అవి నాకు అసహ్యము, నేను ఓర్చుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు అని అంటే ఆయన తర్వాత 16వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట, ఇదిగో ఈ బలులన్నీ అర్పిస్తున్నారు, ఇదిగో ఎంతో విస్తారమైన ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతో విస్తారమైన ఉత్సవాలు చేస్తున్నారు, కానీ మీ స్వభావము నాకు అనుకూలంగా లేదు. నువ్వు దేవుని కోసం మందిరంలోనికి ఎంతో ధనం తీసుకురా, ఎన్నో అర్పణలు తీసుకురా, కానీ నీ స్వభావము దేవునికి అనుకూలంగా లేకపోతే. అందుకనే బైబిల్లో నూతన నిబంధనలో చాలా చక్కగా క్లియర్గా రాయబడింది ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నిన్ను నీతిమంతునిగా చేయలేవు అనే విషయం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నిన్ను పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి తీసుకువెళ్ళలేవని మాట్లాడుతుంది. ఎందుకని అనంటే ఈ లోకంలో ఆలోచన చేద్దామండి. ఇందాక నేను జస్ట్ అప్పుడే స్నానం చేసి కూర్చొని పాలు తాగుతుంటే ఇందులోకి ఒక పాట వినిపిస్తుంది నాకు, ఏదో బండి మీద. ఆ పాట ఎంత బాగుందంటే, అంటే సహాయం చేయడానికి మనల్ని ఇన్స్పైర్ చేసే పాట.
అదేదో సమ్ జనరల్ ర్యాండమ్ సాంగ్. అది వింటే ఎలా ఉందంటే సహాయం చేయని మనసున్నవాడు కూడా సహాయం చేయాలనిపించేది. వాళ్ళు పట్టుకుని కొన్ని షీట్లు పాంప్లెట్లు పట్టుకుని వస్తారు మన దగ్గరికి. అమ్మ ఇలాంటి అన్య వికలాంగులు ఉన్నారు, అనాథులు ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా. ఆ పాట వినంగానే మనకేమైపోద్ది? ఆడేమని చెప్తున్నాడంటే, ఒరే నువ్వు ఇన్ని పాపాలు చేసావు, కనీసం ఆ పాపంలో ఒకటైనా పోవడానికి ఏదో ఒకటి చేయరా నువ్వు అని చెప్తున్నాడు ఆ పాట. ఇప్పుడు ఆ పాపాలు పోవాలంటే నువ్వు వాళ్ళు తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు రాసావనుకో చెక్కు మీద, నీ పాపాలు పోతాయా? చెప్పండి. ఒక ఆదివారం భోజనాలు పెట్టేసుకుంటే, చర్చిలో సాంబార్ ఇచ్చేస్తే, పైన స్లాబ్కి పెద్ద కానుక ఇచ్చేస్తే, చెప్పండి ఏమా? జనులు ఎలా ఉన్నారంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, దేవుడు మాట్లాడేది ఏంటంటే మందిరంలోనికి తెచ్చే అర్పణల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత అర్పణైనా తీసుకురా, నీ హృదయం నాకు అనుకూలంగా లేకపోతే నువ్వు పెద్ద కానుకయ్యి, నీ స్వభావంలో చెడు చేసే ఆలోచన ఉంది, ఇతరులు కీడు తలపెట్టే ఆలోచన ఉంది, ఇతరుల మీద ఈర్ష్య ఉంది, ఇతరుల మీద కోపం ఉంది, నువ్వు కానుక వేస్తే అది దేవుడు అంగీకరించడు. దానికి తగిన ఫలాన్ని నువ్వు ఎప్పుడు ఫలించలేవు. ఆయన అంటున్నాడు ఎలాగూ దేవుడిని ఆరాధించాలి అని అంటే, ఇదిగో ఈ బలులన్నింటినీ తీసుకొస్తే దేవుడు అంటున్నాడు అవన్నీ నాకు అసహ్యము అంటున్నాడు. ముందు మీ మనసు మార్చుకోండి అంటున్నాడు. ఆమోస్ గ్రంథం తర్వాత తీద్దాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 21 నుంచి చదువుతాం. త్వరగా తీయాలి. నీచముగా ఎంచుచున్నాను. గొప్ప ప్రవాహం వలె తర్వాత చాలండి. ఇక్కడ ఈయన్ని దేవుణ్ణి ఆరాధించే క్రమం గురించి మాట్లాడుతున్నాడు, ఆయనకు అర్పించే బలుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు నేను వీటిని అసహ్యించుకుంటున్నాను అన్నాడు, నేను వీటిని తిరస్కరిస్తున్నాను అంటున్నాడు. అయితే ఆ అధ్యాయంలో మనం తర్వాత చదువుకుంటూ వెళ్తే ఆయన కోరింది ఏంటంటే న్యాయము, నీతి, పవిత్రత, నిజాయితీ. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి 2 చేతులు పైకెత్తి ఆరాధన చేసేటప్పుడు కళ్ళల్లో దారులు కారిపోతే ప్రభుని స్తుతిస్తున్నావు, కానీ నీ మనసులో నీతి న్యాయం లేదు. అప్పుడే వేరే వాళ్ళకి ఆపత్తలు పెట్టొచ్చావు. దేవుని సన్నిధిలో ఎంతో బాగా ఆరాధన చేస్తున్నావు, ఎన్నో బాగా అర్పణలు అర్పిస్తున్నావు, కానీ నీ హృదయం, నీ స్వభావంలో నీతి లేకపోతే, నీ స్వభావంలో పవిత్రత లేకపోతే ఆలోచన చేస్తున్నారు ఈ విషయాన్ని. వేషధారణ అంటే ఇదే. నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి అలాగూ ఆరాధిస్తున్నావంటే ఇది మార్చుకోకుండా నువ్వు చేసేది నటన, నువ్వు జీవించేది వేషధారణ బ్రతుకు. దేవుడు చూసేది నీ హృదయాన్ని, దేవుడు కోరేది న్యాయాన్ని, దేవుడు కోరేది పవిత్రతను, దేవుడు కోరేది నిజాయితీని. ఈ విషయాలు ఎంతమంది క్రైస్తవులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీకా గ్రంథం తెద్దాం ఒకసారి. మీకా గ్రంథం దాని తర్వాత ఉంటుంది, 6వ అధ్యాయము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు చదువు. చేతును న్యాయంగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా. ఏంటంట? దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి నేనేం చేయాలి? ఎటువంటి బలులను అర్పించాలి? ఎడ్లను తీసుకురావాలా, గొర్రెలను తీసుకురావాలా, ఇంకేం తీసుకురావాలి దేవుని దగ్గరికి? దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను, మొక్కుకుంటాం.
అయ్యా నువ్వు ఇది నాకు చేసావంటే నేను ఇది చేసేస్తాను నీకు. కొంతమంది ఉంటారు ఎలాగంటే, దేవా నా కోసం ఇది చేస్తే నేను 1116 ఇచ్చుకుంటాను. దేవా నువ్వు నా కోసం ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నావు మనం? ఇదేమన్నా వ్యాపారమా? ఏమండి, దేవునితో వ్యాపారం అండి? అడిగారు ఎప్పుడైనా? నేను ఒకసారి అడిగాను. ఎప్పుడంటే ఒకసారి నాకు ఎగ్జామ్లో సప్లీ మిగిలిందనమాట. సప్లీ మిగిలితే ఈరోజు ఎగ్జామ్ అయితే, ఈరోజు ఉదయం ఎగ్జామ్, సాయంత్రం ఎగ్జామ్, మళ్ళీ రేపు ఎగ్జామ్, రేపు సాయంత్రం ఎగ్జామ్. చదవకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనేం ప్రార్థన చేశాను తెలుసా? నేనేమి దాచుకోనండి, నేను పెద్ద నీతిమంతుడిని నేను చెప్పను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశానో తెలుసా? దేవా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా నీ సన్నిధిలో ఉంటున్నాను, నీకోసం నేను ఎంతో పరిచర్య చేస్తున్నాను, కాబట్టి ఎంత పరిచర్య చేసే కాబట్టి ఈ ఎగ్జామ్స్ నన్ను పాస్ చేయించే. ఎంతో పరిచర్య చేశాను, ఈ ఎగ్జామ్ కంటే ఈ పరిచర్య చాలా గొప్పది. ఆ సప్లీ ఎగ్జామ్ కాదు కదా, ఆ 2 రోజులు రాసుకుని 4 సబ్జెక్టులు పోయినాయి అని తర్వాత రాసుకుని క్లియర్ చేసుకున్నారు అనుకోండి. మీకు అర్థమైందా నేను చెప్పేది? నువ్వు చేసే పనులను బట్టి దేవుణ్ణి నువ్వు అడగకూడదు. ఇదేమన్నా బేరమా? నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీ దేవుని సన్నిధికి వచ్చేస్తానండి అంటారు కొంతమంది. నా పిల్లకి పెళ్ళైతే నేను ఇంకా ప్రభు సన్నిధిలోనే జీవిస్తాను, నేను బాప్తీసం ఏమో బాప్తీసం ఎందుకు తీసుకోవట్లేదమ్మా అంటే, నా పిల్లలకి పిల్లలు పుట్టంగానే. ఇదేంటి? ఇట్లాంటి రక్షణ నిజమైన రక్షణ అండి? దేవుని కోసం ప్రభువా నిన్ను సొంత రక్షకునే నేను అంగీకరిస్తున్నాను. మీరు ఒకవేళ బాధపడినా నన్ను దయతో క్షమించండి, కావాలని నన్ను కొట్టినా నన్ను ఇబ్బంది పడినా. దేవుని వాక్యం చెప్తుందండి, యుగ యుగాలు తరతరాలు నువ్వు అగ్నిలో వేయబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నీ ఆత్మ రక్షణ కోసం నువ్వు తీసుకోవాలి, నీ ఆత్మీయ పరిశుద్ధత కోసం, నీ ఆత్మీయ ఎదుగుదల కోసం నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దైవజనుల కోసం వస్తామండి మనం ప్రార్థనకి? ఎవరైనా ఏమైనా అనుకుంటావారని వస్తామా? అక్కడ అంటున్నాడు, నేను దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి మీరు దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలంటే? అండ్ మీరు చెప్పండి. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే, పోనీ మనకు అర్థమయ్యే మాటల్లో, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఓ 10 రోజులు ఉపవాసం ఉంటే సరే, ఇంకా ఈజీ చేసేస్తా. మీరు ఒక ప్రార్థన అవసరత గురించి ప్రార్థన చేస్తున్నారండి. ఇప్పుడు ఆ ప్రార్థన అవసరత తీరాలంటే మీరు ఏం చేయాలి? అందరు ఇక్కడే ఉన్నారా? ఏమ్మా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళందరూ నిద్రపోవట్లేదుగా, నాకు ఎవరు కనిపించట్లా. ఆ లైట్ ఎవరు కట్టేశారు అక్కడిది? ఆ లైట్ ఒక్కటే కట్టేసింది ఏంటి? మీ కళ్ళు నాకు కనిపించట్లా. చెప్పండి, మీరు ఉపవాసం ఉండి ఒక అవసరత కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అది తీరాలంటే దేవుడిని మీరు ప్రసన్నం చేసుకుంటేనే తీరుద్ది, అవునా కాదా? మన పాపం న్యూస్లో చూశాను, 18 నెలలు అంట. ఆయన ఎవరో, ఆయన దేవుడు, ఆయన నమ్మిన దేవుడు అనుగ్రహం కోసం, ఆయన నమ్మిన దేవుడు కనిపించడానికి కోసం నుంచుని దీక్ష చేస్తున్నాడంట. అంటే 18 నెలల నుంచి ఆయన కూర్చోలా. ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి తెలుసా? ఇలా మొత్తం ఇంత లావు అయిపోయి ఉన్నాయి. ఒక ఉయ్యాల లాంటిది ఉంది, ఉయ్యాల ఎదురుగా ఒక పెద్ద చెక్క లాంటిది, దాన్ని పట్టుకుని ఇట్లా ఊగితే కాస్త రక్త ప్రసరణ జరుగుద్ది కదా, సో అది పట్టుకుని ఊగుతా ఉన్నాడు నుంచునే. 18 నెలలు కూర్చోలేదంట, కాళ్ళు ఇలా వాసిపోయినాయి. మరి దేవుడు కనిపించాడా? దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇగా చేయాల్సింది అక్కడ మాట్లాడాడు. ఏంటది? న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును. అసలు ఈ అంటే అసలు మాకు తెలియదండి, మా డిక్షనరీలోనే లేవు ఇవి. మేము ఎలా న్యాయంగా ఉండగలం? మేము ఎలా కనికరంతో ఉండగలం? క్రైస్తవులుగా జీవించగలం కానీ, క్రైస్తవుల యొక్క ముసుగు వేసుకోగలం కానీ, క్రీస్తుని అనుసరించి మాత్రం మేము జీవించలేం. ఈరోజు పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. దేవుడు అన్నాడు, నీ సహోదరుని ప్రేమించమన్నాడు, కనికరం చూపించమన్నాడు, అలాంటి జాలి దయలు మేము చూపిస్తే ఇక్కడ బతకగలమా చెప్పండి? ఈ లోకంలో, ఇట్లాంటి లోకంలో జాలి దయలు చూపించుకుంటే వెళ్తే బ్రతకగలమండి? చెప్పండి, ఏమండి చెప్పండి సుధాకర్ గారు, బ్రతకగలమా? మనల్ని తొక్కేరు, మింగేరు. నిన్ను మింగేస్తారని కాదు నువ్వు జీవించేది, క్రీస్తు కోసం నువ్వు జీవిస్తున్నావు. ఈ జీవితం నీది కాదు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నీ జీవితాన్ని. ఆయన కోసం మనం జీవించాలి. పౌలు అంటాడు కదా, ఇక్కడి నుంచి జీవించేవాడు నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తున్నారంట?
ఎవరు జీవిస్తున్నారు? నీలో క్రీస్తుంటే నీ సహోదరుడు నీకులాగానే మాట్లాడతాడా క్రీస్తు? ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలని అడిగితే న్యాయముగా ప్రవర్తించాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసుతో. ఏంటంట? దీన మనసుతో అంట. దీన మనసు అంటే ఏంటి? దీన మనసు అంటే ఏంటి? తగ్గించుకోవడం. ఎందుకు తగ్గించుకోవాలంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే మన చిత్తాన్ని తగ్గించాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని మనసుని అర్థం చేసుకోవాలంటే మన మనసుని తగ్గించాలి. దేవుని చిత్త ప్రకారం జీవించాలంటే మన కోపాన్ని, మన ద్వేషాన్ని, చెప్పండి, మన కోపాన్ని లేదు చెప్పాలి, మన కోపాన్ని మన అందరు చెప్తున్నారా? మీ భర్తలు ఎవరెవరితో ఉన్నారా? మీ భార్యల వైపు చూడండి, చెప్తున్నారు లేదా? కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని తగ్గించుకున్నారా? తగ్గించుకోం. కానీ ప్రభువా అనగానే ప్రభువా క్షమించు ప్రభువా, ఈ నెల చేసిన పాపాలన్నీ నీకు తెలిసే ఉన్నాయి ప్రభువా, తెలుసో తెలియకో ఏదో అటో ఇటో ఏదో వెళ్ళిపోయింది ప్రభువా, కళ్ళకు అద్దుకోవడం, నోట్లు వేసేసుకోవడం, అంతే అయిపోయింది. ఆచారం అయిపోయిందండి దేవుని బల్ల అంటే. కయ్యను ఏబేలు చూసాం, వేషధారణ. ఆయన హృదయాన్ని చూసేవాడు. రెండవది, దావీదుని రాజుగా చేయడానికి వచ్చినప్పుడు ఆయన పైరూపాన్ని రక్ష పెట్టలేదు. సౌలు దావీదుని మనం చూసుకున్నప్పుడు దేవుడు ఏం చూశాడు? వేషధారణగా చూసింది. దేవుడు ఆ పైన మనం చెప్పే ఎక్స్క్యూజెస్ కాదు చూసింది, దేవుని హృదయానికి అనుకూలంగా జీవించాలన్నాడు. ప్రవక్తలు మాట్లాడినప్పుడు దేవుడు ఎలాగూ ఎంటీ రిలీజియన్ గురించి మాట్లాడేటప్పుడు, వేషధారణ యొక్క రిలీజియన్ గురించి మాట్లాడేటప్పుడు ఎలాగూ దేవుడు ప్రసన్నం అవుతాడంటే నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని చూపించినప్పుడు దేవునికి మనం ఇష్టంగా ఉంటామనే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ పాటలో దేవుడు ఎలాగూ మనల్ని చూపించాలనుకున్నాడు అనే విషయం గురించి మాట్లాడదాం. యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అనేక మంది యొక్క పాపాలను, వీళ్ళు చేస్తున్న పాపాలను హిపోక్రైట్స్ అనే మాటతో మాట్లాడాడు. హిపోక్రైట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, వేషధారణ అనేది తెలుగులో ఉంటుంది. హిపోక్రైట్ అనేది గ్రీక్లో నుంచి రాయబడింది. నూతన నిబంధన మనకు దేంట్లో రాయబడింది అంటే గ్రీకు భాషలో రాయబడింది. హిపోక్రైట్ అనే పదానికి దానికి అర్థం ఏంటంటే అన్ యాక్టర్ ఆన్ స్టేజ్ అంటే స్టేజ్ మీద యాక్టింగ్ చేసేవాడు, స్టేజ్ మీద నటించేవాడు అని అర్థం హిపోక్రైట్ అంటే. వేషధారణ అంటే, వేషధారుడు అంటే ఆయన. గ్రీకు సంస్కృతిలోనికి మనం ఆ టైంకి వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు నాటకాలు వేస్తారు కదా, వాళ్ళు కూడా నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళు ఎలాగ వేసేవాళ్ళు అంటే మనకులాగా మొహం మీద రంగులు వేసుకునేవాళ్ళు కాదు. ఈ రోజుకి మనం చైనాలో కానీ కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే బారుగా ఒక మాస్క్ ఉంటుంది, అంటే ఈ తల దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక మాస్క్ ఉంటుంది అనమాట. రకరకాల మాస్కులు ఉంటాయి. ఆనందంగా ఉండే మాస్క్ ఒకటి ఉంటుంది, బాధతో ఉండే మాస్క్ ఉంటుంది, కోపంగా, అలాగా ఎన్నైతే కళలు ఉన్నాయో ఆ కళలకు సంబంధించిన మాస్క్స్ అన్నీ ఉంటాయి. దేవుడు యేసుక్రీస్తు వారు దాన్ని రూట్ వర్డ్గా తీసుకుని ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తుంటాం. అయితే యేసుక్రీస్తు ఈ వేషధారణ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రాముఖ్యంగా 23వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందరూ మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయాన్ని మనం తీద్దాం. అందరూ తీయాలి. మొదటి నుంచి చదువుదాం. చాలండి. ఇక్కడ మొదటిగా మనం ఈ 2-3 వచనాల్లో చూసినట్లయితే వారు చెప్తున్నారు కానీ వారు చేయట్లేదంట. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు చెప్తున్నారంట, బోధిస్తున్నారంట, కానీ వాళ్ళు చేస్తున్నారా? అందుకనే క్రైస్తవుల్లో చాలామంది చెప్పేవారుగా ఉంటారు కానీ చేసేవారు. ఇప్పుడు నేను నిలబడి ఎంత గట్టిగా పెద్ద మైక్ ఒకటి పట్టుకుని గట్టిగా మాట్లాడుతున్నా, నేను చెప్పేవన్నీ చేయకపోతే నాకు ఫ్రూట్ ఉంటుందా? ఏమండి, కొంతమంది పెద్దలు ఉంటారు, కూర్చుని న్యాయాలు తీర్చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితం చూసినప్పుడు అతి భయంకరంగా ఉంటుంది, వాళ్ళ స్వభావం చూసినప్పుడు అతి భయంకరంగా ఉంటుంది. అయితే సామెత కూడా ఉంది కదా, వారు చెప్పువారే కానీ వారు చేయరంట. కొంతమంది అంటూ ఉంటాడు, వాడు చెప్తాడే కానీ వాడు పెట్టిన రూలు పాటించడంట. వీళ్ళు ఎలాగున్నారంటే
ఈ ఈ ఎవరైతే జనులు ఉన్నారో, యూదులు ఎవరైతే ఉన్నారో చాలా కఠినంగా ఉండేవాళ్ళు అంట. మీరు ఒకవేళ ఉదయాన్నే జాయిన్ అవుతూ ఉంటే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఈ పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే యూదులందరినీ చాలా కఠినంగా వ్యవహరించేవాళ్ళు. యూదులందరి మీద మీరు ఖచ్చితంగా ఇది చేయాలి, ఖచ్చితంగా ఈ అర్పణ అర్పించాలి, ఏలాగా జీవించాలి, సమాజ మందిరంలో రావాలి, వీటిలన్నింటినీ, ఈ ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనాలి అని వీళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు చేసేవారిగా ఉండట్లేదు. అయితే దేవుడంట చెప్పేవారి కోసం చూడట్లేదు, కానీ చేసేవారి కోసం చూస్తున్నాడంట. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, తప్పు చేయొద్దురా, బూతులు మాట్లాడొద్దురా, అబద్ధాలు చెప్పొద్దురా అని 100 సార్లు చెప్పండి. మీరు అబద్ధం వాడి మీరు బూతులు మాట్లాడారు అనుకో, వాడు మీ మాట వింటాడా? చెప్పండి. కొంతమంది తండ్రులు వచ్చి చెప్తా ఉంటారు, అయ్యా మా అబ్బాయి గురించి ప్రార్థన చేయయ్యా, ఏదో అది బాధ చెప్పనలేదు, ఏదో చేశాడయ్యా అని చెప్తుంది. కానీ ఆమె గురించి మళ్ళీ ఇంకొకరు చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లోడు పాడవడానికి తల్లే కారణం అంట. ఎందుకని? నీ మాట కాదు నీ బోధించేది, నీ మాట కాదు పరివర్తన తీసుకొచ్చేది, నీ జీవితం పరివర్తన తీసుకొస్తుంది. నీ కుమారుడు పరిశుద్ధంగా జీవించాలంటే, నీ కుమారుడు నీతియుక్తంగా జీవించాలంటే, నీ కుమార్తె నీతియుక్తంగా జీవించాలంటే ఎవరిని చూసి నేర్చుకుంటారండి? తల్లిదండ్రులను బట్టేనా? నువ్వు 100 సార్లు అబద్ధం ఆడొద్దని చెప్పి నువ్వే అబద్ధం ఆడామనుకో, తల్లిదండ్రులు వింటున్నారన్నమాట. మీరు అబద్ధాలు ఆడొద్దని మీ పిల్లలకి చెప్తున్నారు, మీరే అబద్ధాలు ఆడారు అనుకోండి, వాళ్ళు ఏం చూస్తారు? అబద్ధం ఆడొద్దు అనే పదాన్ని చూడరు. మా అమ్మ అబద్ధం ఆడింది కాబట్టి నేను కూడా అబద్ధం ఆడతాను. మంచి సామెత ఒకటి ఉంది, ఏమనంటే క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడంట ఆయన అంటాడు, యు ప్రీచ్ ద గాస్పిల్ ద హోల్ డే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ యూజ్ యువర్ వర్డ్స్ అంటాడు. రోజంతా సువార్తను ప్రకటించు, కానీ అవసరమైనప్పుడు మాత్రమే నీ మాటలను ఉపయోగించు అంటాడు. దాని అర్థం ఏంటి? రోజంతా క్రీస్తుని ప్రకటించాలంట, కానీ అవసరమైనప్పుడు మాత్రమే మాటలను ఉపయోగించాలంట. అంటే దాని అర్థం ఏంటి? పొడుపు కదా, చెప్పండి. రోజంతా క్రీస్తుని ప్రకటించు, అవసరమైనప్పుడు మాత్రమే నీ మాటలను ఉపయోగించు. చదువుకున్నాడండి మీరందరూ? అసలు మాకేం తెలీదు, నువ్వేదైనా చెప్తే ఇని తలలు ఎట్టేట ఊపుతాం. నిద్రపోయే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాండి ఒకసారి, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే రోజంతా నీ జీవితంతో ప్రకటించని, నీ మాటలు అవసరమైనప్పుడు మాత్రమే. ఇప్పుడు ఇది చెప్పండి, ఇది కష్టమా ఈజీయా? కొంచెం అన్నా ఉండాలి కష్టం అనడానికి. బాప్తీసం తీసుకుని దేవుల్లో ఉన్నవాళ్ళు మనం కష్టమని ఎట్లా అంటాం? జీవితంతో చూపించాలంటే, జీవితంతో క్రీస్తుని ప్రకటించాలంటే ఏమండి, నీ మాట మాట్లాడుతున్నప్పుడు నీ మాట ద్వారా సువార్త అందాలి. ఎలాగా? ఒకడు వచ్చి నేను తిట్టాడు, నువ్వు కూడా ఇంకో 2 మాటలు వేసి తిట్టావనుకో, అక్కడ క్రీస్తు కనపడతాడా? ఎదుటోడు నీ మీద అన్యాయం చేశాడు, నువ్వు కూడా తిరిగి అన్యాయం చేసావు, క్రీస్తు కనిపిస్తాడా? నువ్వు వాడిని ఓర్చుకున్నావు, వాడిని క్షమించావు, అక్కడ ఎవరు కనిపిస్తారు? కనిపిస్తాడండి? కనిపించడా? అందుకనే నీ జీవితంతో ప్రకటించాలంట, మనమే ఇంకో సువార్త అవ్వాలంట. ఆ రోజుల్లో మీరు ఈ నూతన నిబంధనలు 4 పుస్తకాలు మీరు చూసినట్లయితే ఎలాగ రాశారని మీరు అనుకుంటున్నారు? ఈ ఉపమానాలే కానీ ఈ విషయాలన్నీ ఎలాగ రాశారనుకుంటున్నారు? లోకా గారికి ఎలా తెలిసింది ఇవన్నీ విషయాలు? చెప్పాలి. ఎలా తెలిసిందో తెలుసా? యేసుక్రీస్తు వారంట కొండపైన నుంచినవాడంట. కొండపైన నుంచుని బహాటంగా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండేవాడంట. ఆ కొండ చుట్టూరు, ఆ కొండల ప్రాంతం మొత్తం, మీరు గల్లీ ఆ ప్రాంతానికి ఇప్పటికి వెళ్ళినా మీకు తెలుస్తుంది, మొత్తం అన్ని కొండలుగా ఉంటాయి. ఒక ఎత్తైన కొండని యేసుక్రీస్తు వారు చూస్ చేసుకుని దానిపైన నుంచుని సువార్త ప్రకటించేవాడు. ఆ సువార్త విన్న ఈ జనం అందరూ ఉన్నారు చూసారా, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే యేసుక్రీస్తు ఏవే మాటలు అయితే చెప్పాడో అవే మాటలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి, ఈ సువార్తలు ఎలా రాయబడినాయి అంటే వాళ్ళు చెప్పిన మాటల ద్వారా రాయబడినాయి. అంటే ఈ బైబిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అది ఎవరి వలన? ఆ రోజు విన్నవారి వలన. ఎలాగ విన్నారు తెలుసా? దాన్ని తిరిగి పొల్లు కూడా పోకుండా చెప్పేటట్లు విన్నారు. మొదటిగా ఎవరి గురించి మాట్లాడుకున్నాం చెప్పండి ఈరోజు మనం? ఏమండి చెప్పండి. మొట్టమొదటిగా మనం తీసుకున్న వాక్యం ఏంటి చెప్పండి? మూలవాక్యం కాదు,
మూల వాక్యం ఏం తీసుకున్నాం? అదిగో కొరింథీ పత్రిక కదా. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఈ ఉపమానాలు, ఈ సువార్త అంతా మన దగ్గరికి వచ్చిందంటే వాళ్ళు ఎలా ఉన్నారు? కరెక్ట్గా అరగంట ముందు మాట్లాడుకున్న వాక్యం మనకు గుర్తులేదు అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించేటప్పుడంట 3 రోజులంట వాళ్ళు అన్నం మానేసి కూర్చుని యేసుక్రీస్తు సువార్త తిన్నారంటే. ఎలాగే ఉన్నారు? మీరు కూర్చోగలరు ఇక్కడ? ఈరోజు భోజనాల టైం అయిపోయింది అనుకోండి, 3 గంటల దాకా కూర్చోబెడితే కూర్చుంటారా? కోపాలు వచ్చేస్తాయి మొహాల్లో. అంటే మీరు నోటితో అనకపోయినా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది, మొహాలు ఎర్రగా అయిపోతూ ఉంటాయి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు. ఒక్క 10 నిమిషాలు వాక్యం లేట్ అయితే అసలు మన ఫేసు మొత్తం ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి. వాక్యంలో లీనమైపోయారంట, అన్నపానాలు విడిచిపెట్టారంట వాళ్ళు. మనకి అరగంట కూర్చుని వాక్యం వినడానికి అటు చూస్తాం ఇటు చూస్తాం, అటు కదులుతాం ఇటు కదులుతాం. ఇప్పుడు చక్కగా మనకంటే సాఫ్గా ఉంది, కుర్చీలు ఉన్నాయి. ఆ రోజులు ఎక్కడ కూర్చునేవాళ్ళు వాళ్ళు చెప్పండి? ఎక్కడికి? ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు మీద కూర్చోమంటే కూర్చుంటారు మీరు? అక్కడ ఏమన్నా పరదాలు వేసారా? మెత్తని గడ్డేసారా కొండల మీద? చెప్పండి. కూర్చోలేకపోతున్నానండి అంతసేపు చెప్తారేంటండి పాస్ట్ గారు? మా నడువులు నువ్వు రావు, కొట్టుకుపోవు, పడిపోవు, ఎంతసేపు నుంచి ఉంటామండి మేము? ఎంతసేపు కూర్చోబెడతారు, ఎంతసేపు నుంచో పెడతారు మమ్మల్ని? ఎప్పుడో వచ్చాము 9 గంటలకు 10 గంటలకు వచ్చాము, 1 గంట దాకా చెప్పేది వాక్యం. ఈయనకంటే ఏమి 3 రోజులు అంట. ఎన్ని రోజులు చెప్పండి? వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చారా? అన్నపానాలు కూడా లేవు వాళ్ళకి. అది దేవుని సువార్త మీద ఉన్న భక్తి వాళ్ళకి. ఆ రోజు వాళ్ళు ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు అలా పొందారంటే అది దానికి కారణం. వాళ్ళు చెప్పువారే కానీ చేసేవారిలాగారే. తర్వాత చదవండి, 4వ వచనం నుంచి చదవండి. మత్తయి రాసిన సువార్త అండి 23వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. చాలండి. 5వ వచనంలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురంట. ఎవరికి కనబడు నిమిత్తము? మనుషులకు కనబడు. ఏంటి ఈ పనులు అంటే దైవిక పనులే, దైవిక కార్యాలే, వారు జీవించే జీవితమే. ఎవరికి కనబడవలనని చేస్తున్నారంటే మనుష్యులకు కనబడవలనని. నీవు జీవించే జీవితము దేవునికి మాత్రమే కనబడాలి. ఆమెన్ చెప్తారా? మనుష్యులను లక్ష్య పెట్టకూడదు, మనుషులను ఇంప్రెస్ చేయాలని కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒక మంచి పాట పాడుతున్నావంటే అందరు నన్ను అబ్బా ఎంత గొప్పగా పాడింది సహోదరి అని అనుకోవాలి, పొగడాలి. నేను పరిచర్య చేశానండి, పాస్టర్ గారు నా పేరే మర్చిపోయాడండి. నేను ఇదిగో ఇంత చేశాను దేవుని మందిరాని కోసం, కనీసం నా పేరు చెప్పారా? నన్ను అసలు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈయన? అసలు నా పేరు చెప్తున్నాడు ఈయన పాస్టర్ గారు? నన్ను అసలు పట్టించుకుంటున్నారా? ఒక పెద్ద ఆయన ఉన్నాడు, రీసెంట్గా చర్చ్ మానేశాడు. ఆయన ఏంటో కంప్లైంట్ తెలుసా? ఏంటి తెలుసా? నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నాకు ముందు పాట ఇవ్వట్లేదు. ఏంటిదంట? ఎందుకు వస్తున్నాం మనం దేవుని సన్నిధికి? ఎందుకు వస్తున్నామండి? ఆయన వస్తాడు, ఆయన కుర్చీలో ఎవరన్నా కూర్చుంటే అయిపోయారే, ఏండే ఎడాలని అంటాడు. ఫస్ట్ ఆయనే పాట పాడాలి, ఆయన ఆఖరి ప్రార్థన చేయాలి. మళ్ళీ ఎంతసేపు చేస్తాడు తెలుసా? అరగంట చేస్తాడు. మిగతా వాళ్ళు ప్రార్థన చేయవసరంలా. ఏంటయ్యా మానేసామంటే మీ సంఘం వాళ్ళు అన్నట్టు అన్నారు. ఎవడొస్తాడు ఆ సంఘానికి? ఎవరు కనబడవల్లని, ఎవరు చూడవల్లని మన మందిరానికి వస్తున్నాం? ఎవరు చూడవల్లని మన దేవుని సన్నిధిలో అర్పణలు అర్పిస్తున్నాం? ఎవరు చూడవల్లని మనం జీవిస్తున్నాం? ఎవరు చూడవల్లని ముసుగు వేసుకుంటున్నాం? మనుషులు చూడవలనా, దేవుని చూడాలనా? ఆయన చూసినప్పుడు ఆయన ఆశీర్వదించు దేవుడు. మనుషులే ఉందండి, మనుషులు చూసినప్పుడు వాడి కన్నంట ఎంతో ఘోరమైందంట. అవునండి? మన కంటి చూపుతో మనుషుల్ని
నాశనం చేసేవాళ్ళంగా ఉంటాం. కళ్ళు చూడంగానే అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు ఎదిగిపోతున్నాడు ఎదిగిపోతున్నాడు, అమ్మో 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 అమ్మో. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే నరదోషకి ఏదో పెట్టుకుంటారు కదా దిష్టి బొమ్మల్లాగా. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, పక్కింటోడు ఏం చేస్తాడు, కట్టుకునేటప్పుడు అమ్మో ఇది కట్టేశాడండి కట్టేశాడండి కట్టేశాడు. లేదయ్యా ఏదో అవి తుప్పు పడిపోతుంది నేను వేసుకో, ఏంటి అమ్మో 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 అమ్మో. నీకు ఒకవేళ అది ఉంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళేది నరకానికే. దేవునికి స్తోత్రం చెప్తావా? ఆమేనని చెప్పు. ఒకవేళ అసూయ నీకుంటే మనం పోయేది నరకానికే. ఆమేన్ చెప్పారు అందరూ? అసూయ పోవునుగాక, కక్షలు పోవునుగాక, కోపం పోవునుగాక, క్రోధము పోవునుగాక, చెడు చూపులు పోవునుగాక, చెడు ఆలోచనలు పోవునుగాక. చెప్పారు అందరూ? మీరే చెప్పారు ఆమేనని. మనుష్యులు చూడవలనని ఎవరైతే ప్రవర్తిస్తున్నాడో దేవునికి ఇష్టకరంగా ఉండనే ఉండడు. మనుష్యులు చూడవలనని మనం చేసేది దేవునికి అయిష్టమైనదని మాట్లాడుతుంది. దాని తర్వాత వచనం చదువుదాం, 6వ వచనం. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు. ఏంటంట 3 విషయాలు చెప్పాడు. వీళ్ళంట ఏం చేస్తూ ఉన్నారంటే ఐడెంటిఫికేషన్ కోసం కొట్టుకుంటున్నారంట. ఏంటంట అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. విందులలో అగ్రస్థానం అంట. విందులలో అగ్రస్థానం అంటే నన్ను దాటి నువ్వు ఇంకోళ్ళు కూర వేసావా, ముందు నాకు వేయాలి, తీసుకొచ్చి నేనే కూర వేయాలి, నేనే అన్నం పట్టుకోవాలి, నాది ప్రాధాన్యత. నువ్వు పట్టుకుంటున్నావేంటి? ఏంటంట యేసుక్రీస్తు వారు ఊరకే చెప్పలేదండి. మీరు అనుకుంటున్నారేమో ఇదేదో జనరల్గా రాస్తారు, కొంతమంది కల్పనా కథలు అనుకుంటారు. ఏది ఊరకే చెప్పలేదు. ఏంటంట విందు స్థలాల్లో ప్రాధాన్యత నేనే, నా అధికారం కింద జరగాలి. అందుకే ఆయన అంటున్నాడు 3 విషయాలు అక్కడ మాట్లాడాడు. ఒకటి గివింగ్, ఇచ్చుట గురించి. ఇచ్చుటలో వేషధారుల వలె చేయొద్దు. రెండవది మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయం రాస్తాడు. ఇచ్చుటలో వేషధారుల వలె ఉండొద్దు. ప్రార్థన చేసుటలో వేషధారుల వలె నిలబడి ప్రార్థించవద్దు. ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె ముఖమును మార్చుకొనవద్దు అంటున్నాడు. ఇచ్చే విషయంలో ఎలాగ ఉండాలంట? వేషధారణతో ఇవ్వడం అంటే ఏంటి? ఒక ఆయన నేను చూసి ఒక మీటింగ్కి వెళ్ళాను అనమాట. ఆయన ఏం చేశాడంటే కానుకల టైం వచ్చింది, ఈ జేబులో డబ్బులు ఉన్నాయి అనమాట. తీశాడు. ఆ డబ్బులు ఎన్నో 10 కాగితాలు ఎన్నో ఉన్నాయి. ఇట్టా తీశాడు ఇట్ట పైనే. ఆ చర్చి పేరు నేను చెప్పనులేండి. ఈ మనిషి ఇట్ట ఉన్నాడు కదా, డబ్బులు ఇలా తీశాడు, ఇట్ట తీస్తున్నాడు, లెక్కేశాడు. ఒక 500 కాగితం తీశాడు అందులో నుంచి. మిగతా కాగితకాయలు జేబులో పెట్టుకున్నాడు. ఆ కాగితకాయని ఇక్కడ ఎదురుగా పెట్టాడు బల్ల మీద. అది వేరే డినామినేషన్ చేసి అక్కడ బల్లలు ఉన్నాయి, దాని మీద పెట్టాడు. ఏది కానుకలు పట్టేవాళ్ళు వచ్చేంతవరకు ఆ కాగితం ఎక్కడుంది? 500 కాగితం బల్ల మీద ఉంది. ఎందుకు చెప్పండి? ఎందుకండి? ఇప్పుడు వాళ్ళు చూస్తే ఏమొచ్చుద్ది మనకి? మీకు అర్థమవుతుందని చెప్పేది? ఆమె రాగానే అప్పుడు తీసి ఏదో కంగారు పడిపోయినట్టు ఆయన కంగారు పడి తీసేసి ఇట్లా వేసాడు. వీళ్ళందరూ చూశారు. ఏమేయడాన్ని? ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది మనస్ఫూర్తికి ఇవ్వడం అంటారా? దేవుడు ఏం చూస్తున్నాడని చెప్పి మొట్టమొదటిగా మనం కయీను హేబెలు దగ్గర దీన్ని కదా చూసేది. నువ్వు గుప్పులతో మూసేవచ్చుగా. అందుకని ఏపీసీ చర్చిలో నేను బైబిల్ ట్రైనింగ్ అయిన చోట అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ కానుకలు ఎవరు పట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో కానుకలు వేస్తూ ఉంటారు. ఎవరు కనిపించేదట్టు వేయరు వాళ్ళకి. అది ఒకటి ఇది అక్కడ పైన క్యూఆర్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆన్లైన్లో కానుకలు వేస్తూ ఉంటారు. వేషధారుల వలె అర్పణలు అర్పించవద్దు. మనుషులను చూడాలి, మనుషులను గొప్పగా అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. మన పైన చర్చి స్లాబ్ వేస్తాం, ఓకేనా? పాస్టర్ గారు అన్నారు, అమ్మ మీలో ప్రేరేపించబడిన వారు కానుకలు ఇవ్వండి అమ్మా, ప్రార్థన చేయండి అని చెప్పారు. ఇప్పుడు నేను మందిరం అంతట్లో అందరికంటే నేను ఎక్కువ కానుక చెప్పాను, ఓకేనా? ఇప్పుడు నాకు దానికి తగిన ప్రతిఫలం వస్తుందా రాదా? ఎక్కువ కానుక నేను మందిరానికి ఇస్తున్నాను, దానికి తగిన ప్రతిఫలం వస్తుందా రాదా?
వస్తుందా రాదా? ఎట్లా వస్తుంది తెలుసా? నువ్వు కానుకని ఇచ్చిన దాన్ని బట్టి కాదు, నీ మోటివ్, నీ ఉద్దేశాన్ని బట్టి వస్తుంది. ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఇందాక దాకా మనం చదువుకున్నది ఏంటి? పాత నిబంధనల ప్రవక్తలు చెప్పింది మనుషులు చూడవలనని కాదు. నువ్వు ₹1,00,000 కానుకయ్యి, నీ మోటివ్ రాంగ్ అయితే ఆ కానుకకి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకోలేవు. రెండవది, ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె నిలబడి ప్రార్థించొద్దు. ఎందుకంటున్నాడు అన్నమాట? వీళ్ళంట సమాజ వీధుల్లో, ఈ వీధుల్లో వీళ్ళు నిలబడి ప్రార్థన చేసేవాళ్ళంట. వీధుల్లో బిగ్గరగా, మేము మీకోసం ప్రార్థన చేస్తాం రండి, స్వస్థతల కోసం రండి అని చెప్పేసి సమాజ వీధుల్లో నుంచుని, ఆ మందిరపు వీధుల్లో నుంచి వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే మనుషులకు కనబడి వెళ్ళాను. ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారణ ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ప్రార్థన, ప్రభువా నేను అంత ఇచ్చాను. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నాను, ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నాను, నీతియుక్తంగా నడుచుకుంటున్నాను, నేను ప్రథమఫలం ఇస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను అని ఒకటి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు? నిన్ను ప్రభువా అని పిలిచడానికి కూడా నాకు ఏది అంగీకరించబడింది? ఇతను అన్నీ చేశాడు కదా. ఇతను ఏం చేశాడో చేయలేదో పక్కన పెట్టండి, చేయలేదే అని అనుకున్నాం. కానీ ఎవరు ప్రార్థన అంగీకరించాడు? దేవుడు. అది వేషధారణ. మూడవది, వేషధారుల వలె ముఖమును ముడుచుకోవద్దు. ఎప్పుడది? ఉపవాసం ఉండేది. ఎప్పుడు ఉపవాసం ఉన్నాం అనుకో, ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి, బయట వాళ్ళందరికీ తెలియాలి. ఉపవాసం ఉంటే మన ముఖంలో ఏం కనిపించుద్ది? నీరసం కాదు కనిపించాల్సింది. ఏం కనిపించాలి? ప్రార్థన గదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు నీ ముఖం దగ్గ మెరిచిపోతూ ఉండాలి. అర్థమవుతుందని చెప్పేది? అసలు అబ్బా నీరసం, ఎక్కడ లేని నీరసం అంతా ఆ రోజు వచ్చింది మనకి. ఇప్పుడు మీకు 3 రోజులు ఉపవాసం పెడతారు, బాప్తిసం ముందు వీళ్ళని పెట్టారు. మాకైతే 5 రోజులు. నేను, రాజుగారు, ఆశీర్వాదం గారు, కీర్తనక్క, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారండి. 5 రోజులు. అప్పుడు నేను చిన్న పిల్లోడిని. నేను ఉపవాసం ఉన్నా కాబట్టి నేను మొహం ముడుచుకొని అందరికీ తెలియాలి. మనం ఏమ్మా ఏంటమ్మా నువ్వు? నేను ఉపవాసం ఉన్నానండి, ఐఎమ్ ఫాస్టింగ్. ఏంటమ్మా అలా ఉన్నావు? ఐఎమ్ ఫాస్టింగ్. ఏంటమ్మా మార్చ్లో? నేను ఫాస్టింగ్ ఉన్నానండి. ఆహా అవునా? మనుష్యులకు కనిపించవలనని కాదంట. సరైన పని తప్పు ఉద్దేశంతో చేస్తే అది దేవునికి ఇష్టము కానే కాదంట. 23వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. చదవండి. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వముతోనూ, గ్రుడ్డి ప్రసేయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటిని లోపల ఏం చేయాలంట? లోపల శుద్ధి చేయాలంట. వీళ్ళు ఎలాగున్నారంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మనం పైన ఆహారం తింటున్నాం. ఒక పళ్ళెం తీసుకొచ్చారు. ఆ పళ్ళెం పైనంతా చాలా దగదగ మెరిసిపోతూ ఉంది. దాని లోపల సరిగ్గా కడగలేదనుకోండి, మీరు తింటారా? చెప్పండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఇప్పుడే తయారు చేయించబడిన లడ్డు ఒకటి, సన్న బూందీ లడ్డు, నేతితో చేశారు. అది ఎంత నెయ్యి పోసారంటే, చేతితో ఇట్లా పట్టుకుంటే ఆ నెయ్యి, ఆ లడ్డూకున్న నెయ్యి చేతి వెంట ఇట్లా కారిపోతూ ఉంది. తీసుకొచ్చి మీకు ఇచ్చారు. తింటారా? తినరా? మామూలుగా లడ్డు అండి, నేతి లడ్డు తింటారా? తింటారు. ఓకే. ఇప్పుడు ఆ తీసుకొచ్చే వ్యక్తికి కుష్టు వ్యాధి ఉంది. ఇక్కడ అన్ని కుష్టు ఉంది. తీసుకొచ్చి నెయ్యి ఆ చేతుల నుంచి ఇలా కారిపోతూ ఉంది. తీసుకొచ్చి ఇచ్చారు. తింటావా? ఏం నెయ్యి ఉందిగా, ఇప్పుడే చేసిన లడ్డుగా, తినవా? ఎందుకని? ఎప్పుడైతే అపవిత్రమైన చేయితో పట్టుకున్నావో పవిత్రమైనది కూడా ఏమైపోతుందంట? ఆయన అంటున్నాడు, నువ్వు పైకి మాత్రం కనిపిస్తున్నావు, నీట్గా టిప్ టాప్గా మంచిగా స్నానం చేసి, తలస్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని టిప్ టాప్గా కనిపిస్తున్నావు. కానీ లోపల ఏముంది? అజితేంద్రత్వం ఉందంట, కుళ్ళు ఉందంట, కుశుద్ధం ఉందంట. పాస్టర్ గారు ఒకసారి చెప్పినప్పుడు గుర్తుంది. ఎవరో దేవదూతలంట ఎవరో ఒక వ్యక్తిని తీసుకెళ్ళడానికి వచ్చారంట.
వస్తే ఆ పక్కకి వెళ్ళొద్దు అని చెప్తున్నారంట. ఎందుకని అంటే అక్కడ కంపు కొడుతుంది అని చెప్తున్నారంట దేవదూతలు. ఎవడైనా పరిశుద్ధుడే, దేవుని సన్నిధికి వచ్చినవాడే, బాప్తీసం తీసుకున్నవాడే, ప్రతి నెల బల్లో పాలు పొందేవాడే. కానీ వాడి దగ్గరికి వెళ్తే ఏం కంపు కొడుతుంది? కుళ్ళు కంపు కొడుతుంది. ఎందుకనంటే వాడి హృదయము కుళ్ళు పట్టిపోయి ఉంది. బయటికి చాలా ప్రేమగా మాట్లాడుతుండొచ్చు, మంచి నవ్వుతో మాట్లాడుతుండొచ్చు, లోపల ద్వేషంతో, లోపల క్రోధంతో, లోపల అసూయతో, చెడు ఆలోచనలతో, చెడు స్వభావంతో జీవిస్తున్న మనలను వేషధారులారా అంటున్నాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే లోపటి వ్యక్తి పవిత్రతగా ఉండడానికి కోసం. 27వ వచనం చదువుదాం. దాని తర్వాత మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చాలండి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? బయట సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారంట, బయటికి వేషధారంతో ఉన్నారంట, లోపల మాత్రం జీవం లేని వారిగా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఈ బోధలో మనం చూసుకున్నట్లయితే, నేను అక్కడ మాట్లాడుకున్నట్లు, ఆయన అనేక మందిని కలుస్తూ వచ్చాడు. వ్యభిచారులను కలిశాడు, అనారోగ్యంతో ఉన్న వారిని కలిశాడు, పాపం చేసిన ట్యాక్స్ కలెక్టర్ని కలిశాడు, అనేక మందిని కలిశాడు. కానీ వీళ్ళనొక్కళ్ళనే అంత ఘోరంగా మాట్లాడుతున్నట్లు దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆయన ఆ వేషధారణను ఎట్టి పరిస్థితిలో ఆయన అంగీకరించడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శాస్త్రుల పరిచయంలో అనేకమైన పాపములు ఎత్తి చూపించాడు. ఆయన యొక్క అల్టిమేట్ ఉద్దేశము ఎత్తి చూపించడమా అంటే కాదు. ఆ ఎత్తి చూపించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళని స్వస్థపరచడానికి, వాళ్ళ హృదయాల్ని స్వస్థపరచడానికి. ఇదే 4వ భాగంలో మనం చూస్తాం. యేసు పాపాన్ని బయట పెడతాడు, మనల్ని అవమానపరచడానికి కాదు, కానీ స్వస్థపరచడానికి. దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడో, నీలో ఉన్న తప్పుల్ని ఎత్తిపెట్టి చూపిస్తున్నాడో, అప్పుడు ఏం చేయాలి? ఓ బటన్ తీసి కాలు ఎగరేసుకుంటూ వచ్చి, పాస్టర్ గారు నువ్వు నా గురించి చెప్తాను, నువ్వు ఎంతటోడు, నీ బతికెంత నా బతికెంత అంటావా? దేవుడి దగ్గరికి అలా మాట్లాడగలవా నువ్వు? ఆయన ఎందుకు ఎత్తి చూపుతున్నాడంటే స్వస్థపరచడానికి అంట. ఆదికాండంలో మనం చూసినప్పుడు మొదటిగా దేవుడు హృదయాన్ని చూస్తాడు. సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. సౌలు గురించి మాట్లాడినప్పుడు పాపము చేయడం పెద్ద తప్పుగా కాదు, కానీ పాపాన్ని దాచిపెట్టడం తప్పు అన్నాడు. దావీదు విషయంలో చూస్తే ద బ్యూటీ ఆఫ్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపాన్ని బట్టి మాట్లాడాడు. అలాగే ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలను మాట్లాడినప్పుడు వేషధారణ భక్తి, దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే కావాల్సింది వేషధారణ కాదు, కానీ కావాల్సింది నిజమైన క్రీస్తు వంటి జీవితం. అయితే ఈ క్రీస్తు వంటి జీవితం మనకి ఎప్పుడు లభిస్తుందంటే మన పాపాలని మనం గుర్తించుకున్నప్పుడు. ఆ పాపాలని గుర్తించుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను వాటి గురించి మాట్లాడి, కానీ వాటిని మనం గుర్తించి వాటిని ఏం చేయగలగాలి? నాలో తప్పు ఉందని తెలిసిందండి, దేవుడు నాతో బోధించాడు, దేవుడు నాకు తెలియజేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అందరూ మోకరించి కన్నీరు గార్చి మోకరించకండి. బలారాధన తీసుకుంటారు కదా, కన్నీళ్ళు ఎలా కారాలంటే ఈ గ్రౌండ్ అంతా తడిసిపోవాలి. క్షమాపణ వచ్చేస్తా? చెప్పండి. క్షమాపణ రాదు. ఎప్పుడు క్షమాపణ వస్తుంది? ఈ ఉన్న స్వభావాన్ని క్రీస్తు స్వభావంగా నువ్వు మార్చుకున్నప్పుడు, నువ్వు ఒప్పుకున్న తప్పుల్ని విడిచిపెట్టినప్పుడు అంటున్నాడు. ఏం చేయగలగాలి? విడిచిపెట్టాలి. మీలో ఇప్పటికీ చాలాసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. రక్షణ అనేది దేవుడు ఒక్కసారి ఇస్తాడు, కానీ మారు మనసు అనేది దేవుడు ప్రతిరోజు ఇస్తాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఒక్క రోజులో ఇలా మారిపోం. అని ఏమంటారు, ఈ మెజిషియన్ చేస్తారు కదా, ఒకసారి బాక్స్లో డబ్బాలోకి తీసుకెళ్ళి రాగానే వాళ్ళ డ్రెస్ మొత్తం మారిపోద్ది. అలా మారం. ఒకవేళ అలా మారుతారు అనుకుంటే మీద భ్రమలో ఉన్నారు. ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకోవాలి. అందుకనే పరిశోధించుకోనండి అంటున్నాడు, శోధించుకోనండి అంటున్నాడు. ఎప్పటి వరకు? నువ్వు క్రీస్తు యొక్క స్వభావంలో మారేంతవరకు. వేషధారణ అనేది ఎంత భయంకరమైందో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అది యేసుక్రీస్తు బోధనలో మాత్రమే కాదు, మొట్టమొదటి వర్షిప్ సర్వీస్ కయ్యను ఏబేలు దగ్గర నుంచి పాత నిబంధన కాలం మొత్తము ఈ ఎంటీ రిలీజియన్ గురించి మాట్లాడాడు. పైకి మీరు కనిపిస్తున్నారే కానీ లోపల వేషధారులుగా ఉన్నారు. ఎందుకు ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నానంటే, మన సంఘంలో బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది దేవుని కోసం జీవిస్తున్నాం?
బాప్తీసం తీసుకోవడం మనకి సొల్యూషన్ కాదు. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ మాటను మార్చుకోవాలి, నువ్వు క్రీస్తు స్వభావంలోనికి మారాలి, నీ ఆలోచనలు మారాలి. ఆయన అంటున్నాడు, ఇక్కడి నుంచి జీవించువాడను నేను కాదు, కానీ ఇక్కడి నుంచి జీవించేవాడు ఎవరు? నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. ఎంతమంది యందు క్రీస్తు జీవిస్తున్నాడు చెప్పగలుగుతారా? నా యందు క్రీస్తు జీవిస్తున్నాడండి గర్వంగా చెప్పగలుగుతావా? నా మాటలో క్రీస్తు మాట ఉంటుందండి, నా ప్రవర్తనలో క్రీస్తు యొక్క ప్రవర్తన ఉంటుందండి, నా ఆలోచనలో క్రీస్తు యొక్క ఆలోచన ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటుంది అని నువ్వు చెప్పగలుగుతావా? తర్వాత 2 భాగాల్లో క్రైస్తవుడు అనే ముసుగు వేసుకొని జీవించడం, కానీ క్రీస్తుని అనుసరించే వారిగా ఉండలేకపోతున్నారు. క్రైస్తవుడు అనే ముసుగు వేసుకుని జీవించడానికి ఇష్టపడుతున్నారు, కానీ క్రీస్తుని అనుసరించడానికి, క్రీస్తుకి మన హృదయాన్ని సమర్పించడానికి ఇష్టపడే వారంగా మనం ఉండట్లేదు. కాబట్టి ఒకవేళ దేవుడు నీతో ఈరోజు మాట్లాడి ఉంటే, మిగతా భాగాలు నెక్స్ట్ వారంలో చూద్దాం. దేవుడు ఒకవేళ నీతో మాట్లాడి ఉంటే, మాట్లాడినప్పుడు ఏం చేయగలగాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోగలగాలి. చింటు బాబు, నువ్వు ప్రతి వారం ఇదే చెప్తావు, ఎన్నిసార్లు ఒప్పుకోమంటావు? ఎన్నిసార్లు ఒప్పుకోవాలి? నువ్వు దాన్ని విడిచిపెట్టేంతవరకు. ఒక పాపం చేస్తున్నప్పుడు మనలో భయం పోయిందనుకోండి, ఒక స్థితి ఉంటుంది. అది ఎటువంటి స్థితి అంటే, పాపం చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు మనలో ఒక భయం ఉంటుంది. ఒకవేళ ఆ భయం నీలో ఉందనుకో, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నట్టు. కొంతమందికి ఆ భయం ఉండదు. చేసాంలే, అందరూ చేస్తున్నారులే, అందరూ జీవిస్తున్నారులే, అందరూ అన్యాయంగానే జీవిస్తున్నారు, అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, అందరూ బూతులు మాట్లాడుతున్నారు, అందరూ అన్యాయంగానే నేను జీవిస్తే ఏమైందిలే అని నువ్వు అనుకునే స్థాయిలో ఉన్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయట్లేదు. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవా నా హృదయంలోనికి రా. ఒకవేళ దేవుడు ఈరోజు నీ తప్పులను ఎత్తి చూపించుంటే, దేవుని దగ్గర మోకరించి, ప్రభువా, సౌలు తప్పులను దాచిపెట్టుకున్నాడు, దావీదు ఏం చేశాడంటే తప్పులను దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఒప్పుకున్నాడు. యూదా ఇస్కరియోతు తప్పించుకుని వెళ్ళిపోయాడు, తెలిసిన తప్పైనా. పేతురు దేవుణ్ణి విడిచిపెట్టాడు, కానీ పేతురు ఏం చేశాడు? దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు, నూతన జీవితాన్ని పొందుకున్నాడు. ఒకవేళ మనం అదే తప్పులో బ్రతుకుతున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ పాప క్షమాపణ అనేది ఉండనే ఉండదు. తప్పు తెలుసుకుని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో, అప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉంటాడు, ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదించేవాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ మోకరించండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి.